హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అక్షు అండ్ మామ్స్ కిచెన్. ఏ సీజన్ అయినా సాయంత్రం అయితే చాలు, చాలామంది బజ్జీలు అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇకపోతే మసాలా బజ్జీలు కావాలి అనేవారు చాలామంది. సో ఈ రెండు మనం ఇంటి దగ్గరే చేసుకొని ఆ టేస్ట్ని ఆస్వాదిద్దాం. దుంప బజ్జీలు చేసుకోవటానికి నేను 3 బంగాళాదుంపలు ముందుగా కడిగి పెట్టుకున్నాను. వాటిని సన్నగా గుండ్రంగా స్లైసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీసెస్ సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 గుప్పెళ్ళ శనగపిండి వేసుకున్నాను. ఇందులోనే బియ్యపిండి 3 to 4 టీ స్పూన్స్ వేయాలి. వంట సోడా చిటికెడు, వామ్ 1 టీ స్పూన్, ఉప్పు సరిపడా అంత వేసుకోవాలి. కారం 2 to 3 చిన్న టీ స్పూన్స్ వేయాలి. అయితే మీకు సరిపడా వేసుకోవచ్చు, కారం ఎంత పట్టగలరో. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని నీళ్ళు కొంచెం కొంచెం పోస్తూ పిండి కలపాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసి పిండిని బాగా కలపాలి. ఫైనల్గా ఇలా చేత్తోనే రౌండ్గా తిప్పాలి. నియర్లీ ఒక 5 minutes అలా చేస్తే బజ్జీలు బాగా లావుగా వస్తాయి. ఇప్పుడు బజ్జీలు చేసుకోవటానికి పిండి రెడీ. ఇందులో మనం కట్ చేసిన పొటాటో స్లైసెస్ వేసి పిండిలో ఫుల్గా ముంచి బాగా కాగిన ఆయిల్లో వేసి వేయించాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దుంపలు ఒక్కొక్కటిగా పిండిలో ముంచి నూనెలో వేసుకొని వేయించాలి. మధ్యలో అటు ఇటు తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్లో వేయించాలి. చూసారా చక్కగా ఎలా ఉబ్బాయో? ఇవి బ్రౌనిష్ అవ్వే వరకు అటు ఇటు తిప్పుతూ వేపాలి. ఈ బ్రౌనిష్గా అయిన బజ్జీలను ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వావ్, నోరూరించే బజ్జీలు చూసారా ఎలా తయారయ్యాయో? ఇక తినడమే ఆలస్యం, ఏమంటారు? మీకు ఇంకా నోరూరేలా చేసుకోవాలంటే మనం ఈ బజ్జీలనే మసాలా బజ్జీలుగా మార్చేద్దాం, ఓకేనా? మసాలా బజ్జీకి పెద్ద ఉల్లి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లోనే ఒక నిమ్మకాయ రసం పిండుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ నిమ్మకాయని పిండేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు సరిపడంత కారం 1 లేక 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఉప్పు తగినంత వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసి ఇవన్నీ బాగా కలిపి బజ్జీలను సగంగా కట్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఆ మసాలా కూర్చి ఫుల్గా నింపేసి అన్నిట్లో అలాగే సేమ్ అన్నిట్లో నింపి పెట్టేసుకోవాలి. ఇక ఫైనల్గా వాటి టేస్ట్ చూస్తే అబ్బా ఎంత బాగుంటుందో, మీరే అంటారు అబ్బా ఎంత బాగుంది అని. చూడండి ఎంత నోరూరిచ్చేలాగున్నాయో. వావ్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
సాయంత్రం అప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా నచ్చుతుంది. ఇదేనండి మన ఆంధ్ర స్టైల్ బజ్జీ అండ్ మసాలా బజ్జీ. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. థ్యాంక్ యూ.